హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మొన్న మనం చెప్పుకున్నాం కదా టెన్సెస్ ఎన్ని ఉంటాయి, దాని డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాము. దాంట్లో కీవర్డ్స్ని చెప్పలేదు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే ఉంది. మీకు ఇన్ డీటెయిల్ విత్ కీవర్డ్స్తో సహా ఈ బుక్లో ఉంటుంది. దాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్లీ టెన్సెస్ మనకు 4 టైప్స్, అదే 4 సబ్ డివైడ్ అయి ఉంటాయి, 3 ఉంటాయి. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఒక్కొక్కటి 4గా డివైడ్ అయి ఉంటుంది. అది అందరికీ బేసిక్ తెలిసిన విషయమే. ఫస్ట్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇది స్ట్రక్చర్, సబ్జెక్ట్ ఉంటుంది, V1 స్టేజ్లో ఉంటుంది. ఈ V1 స్టేజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చూస్తాము, ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే సింగులర్ అయితే, ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే V1కి ఏం యాడ్ అవుతుంది కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు గోస్, డస్, GOES, DOES ఇలాంటివన్నీ ఇక్కడ సింగులర్ ఉంటే ఒకవేళ ఇక్కడ ఈఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఉండి కీవర్డ్స్ ఏ దాన్ని బట్టి మనం V1లో రాయాలి అంటే కీవర్డ్స్ని బట్టి మాత్రమే రాయాలి. కీవర్డ్స్ ఏంటివి అంటే ఆల్వేస్, ఆఫన్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, సమ్టైమ్స్, యూజువల్లీ, సెల్డమ్, రెగ్యులర్లీ, ఎవ్రీడే కానీ, వన్స్ ఇన్ ఏ వీక్ కానీ, వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ ఇయర్, లేదా వెన్ ఎవర్ కానీ, ఎవ్రీ టైం. ఈ టైం క్లాసు, ఇది ఫ్రేజెస్. ఒకవేళ సింపుల్ ప్రెజెంట్ అడ్వర్బ్స్లో ఉంటాయి. ఇవన్నీ కీవర్డ్సే అన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో హీ డాష్ హాస్పిటల్ సెవరల్ టైమ్స్ ఏ మంత్. ఆల్రెడీ మనకు ఆప్షన్లో విజిట్, విజిటెడ్, వాజ్ విజిటెడ్ అలా చాలా ఇస్తారనమాట. మనం దేన్ని బట్టి ఆన్సర్ పెడతాము, V1లోనే ఇది ఉంది అని ఎలా చెప్పగలుగుతామంటే సెవరల్ టైమ్స్ ఏ మంత్, ఒక మంత్కి చాలాసార్లు విజిట్ చేస్తారు అంటే అది రెగ్యులర్గా ఆయన చేసే పని అనమాట. ఒక్కొక్క మంత్కి చాలా టైమ్స్, సమ్ టైమ్స్, రెగ్యులర్లీ ఎలాగనో సెవరల్ టైమ్స్ ఏ మంత్ కూడా అలాగే అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, హీ సింగులర్ కాబట్టి విజిట్స్, హీ విజిట్స్ హాస్పిటల్ సెవరల్ టైమ్స్ ఏ మంత్. ఓకేనా. నెక్స్ట్ వీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. వీ డాష్ టు ఎవ్రీడే అంటే రోజు జరిగే పనే కాబట్టి ఇది కీవర్డే. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం వర్బ్ వస్తుంది అంటే గోకి వర్బ్ ఏంటి, గో అనమాట. ఎందుకు V1 స్టేజ్లోనే ఉంది కాబట్టి V1 అనేది గోనే. నెక్స్ట్ వెన్ టు గాను, V2, V3 అన్నమాట. ఇక్కడ గో అని వస్తుంది. ఎందుకు గోస్ ఎందుకు కాదంటే వి అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ గో మాత్రమే వస్తుంది. ఆల్వేస్ డాష్ టు గాడ్ అంటే ప్రతిసారి ఏం చేయాలంట మనము, ప్రే టు గాడ్. ఆల్వేస్ అనేది కూడా రెగ్యులరే కాబట్టి అది V1 స్టేజ్లోనే రాయాలి. ఐ డాష్ మై టీత్ రెగ్యులర్లీ, ఐ బ్రష్ మై టీత్ రెగ్యులర్లీ. ఇది సింగులర్ అయినా ఐ మాత్రమే ఇక్కడ ఎగ్జెప్షన్ కేస్ అనమాట. సింగులర్ అన్నిటికీ మనము ఎస్ కానీ ఈఎస్ కానీ వాడతాం, కానీ ఒక్క ఐకి మాత్రము మిగతా వాటికి ఎట్లా రాస్తామో అలాగనే ఇక్కడ హీ, షీ, ఇట్ అట్లా ఉంటే మాత్రం ఎస్, ఈఎస్ యాడ్ చేస్తాం. మిగతావి దే, తర్వాత ఇక్కడ ఉన్నట్లు వి, ఐ అలాంటి వాటికన్నిటి V1 రాస్తాం అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈజ్ ఎప్పుడు వాడతాము, సింగులర్ ఉంటే ఈజ్ వాడతాం అంటే షీ, హీ, ఇట్ అని వాటికి ఈజ్ వాడతాం. యామ్ ఎప్పుడు వాడతాము, ఐ ఉంటే యామ్ వాడతాం అంటే సబ్జెక్ట్ ఐ అయితే ఇక్కడ వాడాల్సింది వచ్చేసి యామ్ అనమాట, హెల్పింగ్ వర్బ్. ఒకవేళ హీ కానీ షీ కానీ ఉంటే ఈజ్ వాడతాము హెల్పింగ్ వర్బ్గా. అదే ప్లూరల్గా వి కానీ దే కానీ ఉంటే ఆర్ వాడతాము. ఇంకా తర్వాత వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ఇది ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో, ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. వాటిలో కీవర్డ్స్ వచ్చేసి నౌ, అట్ ప్రెజెంట్, లిజన్, లుక్, డోంట్ డిస్టర్బ్, అట్ దిస్ మూమెంట్, స్టిల్, రైట్ నౌ. ఇవన్నీ కీవర్డ్సే అనమాట. ఇట్ ఈస్ రైనింగ్ డాష్ నౌ అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాము, చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వర్షం పడుతూ ఉందంటామా, ఇప్పుడు వర్షం పడేసింది అంటామా, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది అంటాం కాబట్టి ఇట్ ఈస్ రైనింగ్ ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది.
అది వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది అనమాట. దేన్ని బేస్ చేసుకొని చెప్పినాము? నవ్వుని బేస్ చేసుకొని చెప్పినాం అనమాట. లిజన్, ద వాయిస్ ఈజ్ సో సూదింగ్, చాలా మృదువుగా ఉంది, అదే వినసొంపుగా ఉంది అని చెప్తాం కదా. లిజన్, విను ఒకసారి. అంటే విను అంటే ఎప్పుడో జరగదు కదా, ఇప్పుడు విను అంటే ఇప్పుడే జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్కి సూత్కి ద వాయిస్ ఈజ్ సో సూదింగ్ ఇంగ్ ఫామ్ యాడ్ అయిందనమాట. నెక్స్ట్ లుక్, హీ ఈజ్ డాష్ హోమ్. ఇక్కడ ఇది కూడా పూర్తిగా అండర్లైన్ ఇవ్వచ్చు అనమాట. హీ డాష్ హోమ్. లుక్ అంటే ప్రస్తుతం కాబట్టి ఇక్కడ ఉన్న కీవర్డ్ని బేస్ చేసుకొని మనం ఇది అయి ఉంటుందని స్ట్రక్చర్ పెట్టేసుకొని ఇది రాసేయాలి. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, ఐ డాష్ అంటే వర్బ్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఏంది హెల్పింగ్ వర్బ్ని ఐకి యామ్ వస్తుంది, కుక్కి ఏం రాయాలి? ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ కుకింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇప్పుడే కొద్దిసేపటి ముందర కంప్లీట్ అయిన సెంటెన్సెస్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా వాడతామన్నమాట. పాస్ట్ టెన్స్ అంటూ కూడా అయిపోయిన విషయాలే, పర్ఫెక్ట్ టెన్స్ కూడా అయిపోయిన విషయాలే. కాకపోతే దీనికి దానికి తేడా ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ప్రస్తుతం ఇంతకు ముందే కొద్దిసేపటి ముందే అయిపోతే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. నిన్న కానీ మొన్న కానీ జరిగిపోయిన విషయాలని చాలా టైం తీసుకొని జరిగితే దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. రీసెంట్ పాస్ట్ కానీ రీసెంట్ పాస్ట్ పనులను కానీ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దానికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ. హ్యావ్ ప్లూరల్లో వస్తుంది, సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది, సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. V3 ఫాము అంటే V3లోకి మార్చి ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. దానికి ఉన్న కీవర్డ్స్ వచ్చేసి జస్ట్, ఎట్, సో ఫార్. ఇప్పటికి కూడా ఇప్పుడే జరిగిన సెంటెన్సెస్ అన్నమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. జస్ట్ కానీ ఎట్ కానీ సో ఫార్ ఇవి నెగిటివ్ సెంటెన్సెస్కి అయితేనే వస్తుంది. దాదాపు జస్ట్ ఇప్పుడే అని చెప్పేటప్పుడు కల్లా జస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా గుర్తించండి. ద క్లాక్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 12. ఇది ఇప్పుడే జరిగిందన్నమాట. ఎట్లా చెప్తున్నామంటే జస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమొస్తుంది అంటే హ్యాజ్ సింగులర్, క్లాక్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడాలి. జస్ట్ ఇంకా ఆల్రెడీ కీగా ఇది ఇచ్చినారు అంటే మనకు ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి స్ట్రక్కే అనమాట. థర్డ్ ఫామ్ కూడా V3లోకి 12 అని రాస్తాం. వి డాష్ నాట్ డాష్ దమ్ ఎట్, ఇప్పటికి కూడా మేము కలవలేదు. ఎట్ అనేది ఇచ్చినారు కాబట్టి హ్యాస్కి ఇక్కడ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. మెట్ ఇక్కడ మీట్ అని ఇచ్చినారనుకోండి, కింద ఆప్షన్స్లో మీట్ అని ఉంటే లేదా మెట్ అని ఉంటే మనం ఏది పెట్టాలి అంటే మెట్ రాయాలి, ఎందుకు V3లో రాయాలి కాబట్టి. నెక్స్ట్ దే హ్యావెంట్ సీన్ హిమ్ సో ఫార్, వాళ్ళు చూసి చాలా కాలం అయింది అంటాం అనమాట. అలాంటిది ఇది నెగిటివ్ ఫామ్లో కాబట్టి ఏంటి హ్యావెంట్ అంటాం. నార్మల్ సెంటెన్స్ అయితే హ్యావ్ అని చెప్పేవాళ్ళం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్కి అన్నిటికీ బీన్ ఉంటుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఎప్పుడో స్టార్ట్స్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూస్ ఇన్ ద ప్రెజెంట్. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ప్రజెంట్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఐ డాష్ ఇన్ ద ఆఫీస్ సిన్స్ 2002. ఇక్కడ టైం డినోట్ చేసి చెప్తున్నారు కాబట్టి అది ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు అని చెప్పడమే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ బీన్, వర్క్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. దేన్ని బేస్ చేసుకొని సిన్స్కి ఫర్. ఇండియన్స్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఫర్ 76 years. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది, ఆబ్జెక్ట్. దీనికి కీవర్డ్స్ వచ్చేసి ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ ఇలాంటివి అన్నమాట. ఎప్పుడో జరిగినవి. అది ఇప్పుడే జరిగితే దాన్ని ఏమంటాము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. నిన్న మొన్న కొన్ని గంటల ముందర అయితే పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది. ఐ డాష్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఇక్కడ మీట్ ఉంది కాబట్టి ఎస్టర్డే అనేది కీవర్డ్గా తీసుకోవాలి మనం. అప్పుడు ఏం రాయాలి? V2లోకి రాయాలి. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే.
లాస్ట్ వీక్ కీవర్డ్ ఇక్కడ, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉందని గుర్తించాలి. అప్పుడు మన మైండ్లోకి స్ట్రక్చర్ గుర్తు రావాలి. వెంటనే లాస్ట్ వీక్ హీ డాష్ ఏ మూవీ. సీకి సెకండ్ ఫామ్ ఏంది? సీ సా సీన్. అప్పుడు సా రాయాలి. ఇక్కడ ఏం రాయాలా? సా. లాస్ట్ వీక్ హీ సా ఏ మూవీ. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్కి సబ్జెక్ట్ ప్లస్ వాస్ కానీ వర్ కానీ, అక్కడైతే ఈజ్ యామ్ ఆర్ వస్తుంది. ఈజ్ పాస్ట్లోకి వెళ్ళిపోతే వాజ్ అవుతుంది. ఆర్కి పాస్ట్ ఫామ్ వచ్చేసి వర్ అనమాట. వీకి ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇక్కడ 2 యాక్షన్స్ ఉంటాయి. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇది కంటిన్యూస్, పాస్ట్లో 2 కంటిన్యూస్ సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. అవేంటో చూద్దాము. 2 యాక్షన్స్ అంటే ఒకటి లాంగర్ యాక్షన్ ఉంటుంది, ఒకటి షార్టర్ యాక్షన్స్ ఉంటాయి. దాదాపు వెన్తో కానీ వైల్తో కానీ ఆ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి. వెన్ కానీ వైల్ కానీ వచ్చిందంటే అది కంటిన్యూస్ ఫామ్స్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ ఫామ్లో ఉందని గుర్తించవచ్చు మనం. వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ రోడ్ ఐ సా ఏ స్నేక్. ఇప్పుడు పోతూ ఉండడం అనేది ఒక లాంగర్ యాక్షన్. అప్పుడు ఏం చూస్తున్నా నేను? ఒక స్నేక్ని చూస్తున్నా. అది షార్టర్ యాక్షన్ అనమాట. ఈ లాంగర్ యాక్షన్, షార్టర్ యాక్షన్స్. లాంగర్ యాక్షన్కి మనం ఎప్పుడైనా వైల్ వాడతాం అన్నమాట. మనం వాడేది కాదు, జనరల్గా వస్తుంది. వైల్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే లాంగర్ యాక్షన్కి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొచ్చింది? ఇది డాష్ పెట్టేసినారు అనుకుందాం. వైల్ ఐ డాష్ ఆన్ రోడ్ ఐ సా ఏ స్నేక్. ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది, వాజ్ యూజ్ చేసినారన్నమాట. వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ రోడ్ ఐ సా ఏ స్నేక్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా పాస్ట్లోకే రావాలి. అప్పుడు వాజ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు వెళుతూ ఉండంగానే కదా మనం చూసింటాము, కాబట్టి గోయింగ్ అని చెప్తాం అనమాట. వెన్ యూ కాల్డ్ మీ ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్. ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్ అనేది లాంగర్ సెంటెన్స్ అన్నమాట. లాంగర్ సెంటెన్స్ కాదు, లాంగర్ యాక్షన్. తినడం అనేది లాంగర్ యాక్షన్. కాల్డ్ అనేది సింపుల్ యాక్షన్ కదా, సో షార్టర్ యాక్షన్ వెన్. అప్పుడు షార్టర్ యాక్షన్స్కి వెన్ వస్తుంది. మీరు ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది రావాలి? వాజ్, వార్, ఇంగ్ ఫామ్ ఎక్కడ యూజ్ చేయాలంటే వైల్ కానీ వెన్ కానీ వస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ కాల్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షార్టర్ యాక్షన్ స్టార్ట్స్ విత్ వెన్, వైల్ స్టార్ట్స్ విత్ లాంగర్ యాక్షన్. ఇది నేను అండర్స్టాండింగ్ కోసం రాసుకున్నాను. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ముందే ఎప్పుడో జరిగేసింటే దాన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటాం అన్నమాట. బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఆల్రెడీ, ఇవి కీవర్డ్స్ అనమాట. హీ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ది ఆఫీస్. ఇక్కడ కూడా 2 యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. హీ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద ఆఫీస్. ఆయన వెళ్ళిపోయేసరి ఈయన వచ్చినారు అంటే ఆయన వెళ్ళిపోయినాడు అప్పటికే అని చెప్పడం అన్నమాట. ఆయన వచ్చేసరికి ఈయన వెళ్ళిపోయినాడు అని. హీ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ది ఆఫీస్. ఇక్కడ అండర్లైన్ వస్తే హ్యాడ్ రావాలా. ఎందుకు? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిటర్న్డ్ అనేది. ఓకేనా? అప్పుడు ఇది ఆటోమేటిక్గా హ్యాడ్ V3 అంటే లెఫ్ట్ వస్తుంది అన్నమాట. లీవ్, లెఫ్ట్. నెక్స్ట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద ఆఫీస్ బిఫోర్ హీ రిటర్న్ హోమ్. ఆల్రెడీ ఇక్కడ బిఫోరు, ఆఫ్టర్ ఈయన కీవర్డ్స్ ఇచ్చినారు కాబట్టి దాన్ని బట్టి మనము ఇది పాస్ట్లోకి మార్చాలా, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలనే విషయం అర్థమవుతుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏముంటుందంటే హ్యాడ్ కానీ హ్యాడ్ ప్లస్ V3 ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వీకి ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు కదా, బీన్ యాడ్ అవుతుంది అనమాట పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. ఇది పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంటిన్యూ అవుతుంటే ఒక విషయం. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ సిన్స్ 3 PM సో హీ వాజ్ ఎగ్జాస్టెడ్. ఇందాక కూడా సిన్స్ వచ్చింది, ఇప్పుడు కూడా సిన్స్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రజెంట్ దాంట్లో కూడా సిన్స్ ఉంది కదా, అప్పుడు మనం దీన్ని బట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేసి అది ఆల్రెడీ పాస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ అలా ఏమి ఉండదు. ఒక సెంటెన్స్ ఇచ్చేస్తే సిన్స్ యూజ్ చేసి ఇక్కడ ఏది ఉండదు అనమాట. అంటే పాస్ట్కి సంబంధించిన విషయాలు ఏది, ఇది ఇప్పుడే జరుగుతుంది, ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికి పని చేస్తున్నారు అని చెప్పడం అనమాట. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కిందకి వస్తుంది.
అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎట్లా గుర్తిస్తామంటే ఈడ ఆల్రెడీ పాస్ట్ ఫామ్లో ఇంకొకటి ఉంది మనకి ఈడ క్లూ లాగా అనమాట. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఆయన అప్పటి నుంచి హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ సిన్స్ 3 PM. సో హీ వాజ్ ఎగ్జాస్టెడ్. ఆయన టైర్డ్ అయిపోయినాడు, చాలా టైర్డ్ అయిపోయినాడు. ఎందుకంటే 3 నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన టైర్డ్ అయిపోయాడు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్కి ఫామ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ షెల్ ఆర్ విల్ అనేది ఫ్యూచర్ని సూచిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా దీనికి V1 యాడ్ అవుతుంది. టుమారో కానీ, ఫ్యూచర్లో జరిగేది, ఫ్యూచర్ ఇయర్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ డే, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుమారో. విల్ కంప్లీట్, ఇది కంప్లీట్ అనేది కంప్లీట్, కంప్లీటెడ్, విల్ కంప్లీట్ అనే ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మనము విల్ కంప్లీట్ అని పెట్టాలి. ఏదాన్ని బేస్ చేసుకొని టుమారో అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఈ కీవర్డ్ అనేది ఫ్యూచర్ టెన్స్ అని తెలుసుకొని ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ షెల్ ఆర్ విల్ అని వస్తుంది. దానికి V1 యాడ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం పెట్టచ్చు, ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుమారో రాసేస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్కి షెల్ ఆర్ విల్ బీ యాడ్ చేస్తాం అనమాట. కంటిన్యూస్కి ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటుంది. కంటిన్యూస్ అంటేనే ఇంగ్ ఫామ్ అని తెలుసు, కానీ షెల్ ఆర్ విల్ ఉంది కాబట్టి బీ యాడ్ చేయాలన్నమాట. అండ్ యాక్షన్ దట్ ఈస్ కంటిన్యూ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక విషయము అనే సెంటెన్సెస్ అన్ని ఫ్యూచర్ కంటిన్యూస్. అట్ దిస్ టైమ్ టుమారో ఐ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్. ఇది చూడండి, ఇది టైంని డినోట్ చేస్తుంది. రేపు ఈ పాటికల్లా, ఇక టుమారో అనేది ఫ్యూచర్ అనే విషయం తెలుసు, కానీ రేపు ఈ పాటికల్లా అని చెప్తున్నాం కాబట్టి అది ఏదో కంటిన్యూస్ అవుతుంది, ఏదో జరుగుతుంది ఆ టైంలో. నేను రేపు ఈ పాటికల్లా వెళ్తూ ఉంటాను, నేను రేపు ఈ పాటికల్లా ఊర్లో ఉంటాను అని చెప్తాం కదా, అది కంటిన్యూస్ అనమాట. ఫ్యూచర్లో కంటిన్యూస్ కాబట్టి విల్ దానికి బీ ఫామ్ యాడ్ చేయాలా, ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలా. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి కాబట్టి షెల్ విల్ ఉందంటే హ్యావే వాడతాం మనం ఆటోమేటిక్గా. ఇది V3లో రాయాలి, ఆబ్జెక్ట్ ఉంటుంది. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్. బై అని వచ్చిందంటే పర్ఫెక్ట్. ఆ పాటికల్లా అయిపోజేసేస్తాను నేను పని, ఆ పాటికల్లా నేను తినేస్తాను, ఆ పాటికల్లా నేను ఊర్లో ఉంటాను, ఇవన్నీ అనమాట. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దే వర్క్ బై నెక్స్ట్ ఇయర్. ఇక్కడ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అనేది ఫ్యూచరే. బై అంటే అప్పటికల్లా నేను తిని ఉంటాను అని చెప్పడం అన్నమాట. విల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ బై టుమారో. ఇక్కడ ఫినిష్డ్ అనేది V3లో ఉండాలన్నమాట. ఫినిష్డ్ పర్ఫెక్ట్ టెన్స్ని సూచించేది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. స్టార్ట్స్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూస్ ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయిపోయి ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వీకి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. బై ద టైమ్ ద ట్రైన్ అరైవ్స్ హీ షెల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. అప్పటి వరకు ఆయన వెయిట్ చేయాలి అని అన్నమాట. ట్రైన్ వచ్చే వరకు ఆయన అక్కడ వెయిట్ చేస్తూనే ఉండాలి అని చెప్పడం అన్నమాట. దానికి షెల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కంటిన్యూ అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినారు అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అయినా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి కీవర్డ్స్ చూస్తానే మనకి ఆటోమేటిక్గా అది ఏ టెన్స్లో ఉందో గుర్తించి గుర్తించిన వెంటనే స్ట్రక్చర్ని గుర్తు తెచ్చుకోవాలి. స్ట్రక్చర్ వస్తానే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ఆప్షన్స్లో స్ట్రక్చర్కి సంబంధించిన వర్డ్స్ ఎక్కడున్నాయో చూసేసి బిట్ పెట్టేస్తే ఈజీ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనము టెన్సెస్లో ఒక మార్క్ కూడా పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీరు ఒకసారి ఇది రివైజ్ చేసుకోండి. దీంతోపాటు లాస్ట్ వీడియోలో చెప్పిన టెన్సెస్ కూడా ఒకసారి చూసుకుంటే అది పెరిఫెరల్గా ఉన్నా కూడా ఓవరాల్ అండర్స్టాండింగ్ కోసం ఇది చదివిన తర్వాత అది చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.